Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. వారణాసి బడ్జెట్ ఇష్యూస్ రియలా ఫేకా? రీ రిలీజ్ లో బడ్జెట్ రిక్వైర్ చేస్తా అంటున్న కన్నప్ప ఫిలిం, ప్రీ సేల్స్ తో అదరగొడుతున్న సమంత సినిమా, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. రవిబాబు రీసెంట్ సినిమా రేసర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ జూన్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ సినిమా. సూర్య సన్ ఆఫ్ కృష్ణ తెలుగు స్టేట్స్ లో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే 1 కోటి దగ్గర ఆగిపోతుందనుకున్న ఈ సినిమా 1.5 కోట్ల మార్క్ కూడా దాటేస్తూ 2 కోట్ల మార్క్ కూడా అధిగమించి 2.2 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఎన్నిసార్లు రీ రిలీజ్ అయ్యి ఇంత నెంబర్ పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం. చిరు బర్త్డేకి శంకర్దాద్ ఎంబీబీఎస్ సినిమా మరొకసారి రీ రిలీజ్ అవుతుంది. ఈ ఆగస్ట్ 22 రాబోతుంది ఈ సినిమా. ఇక మెగా 158 సినిమాకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ అయితే జూన్ 19 స్టార్ట్ కానుంది. ఎందుకో తెలీదు జూన్ 19 అందరూ కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి రాబోతుండగా చిరు బాలయ్య వెంకీలో మరొకసారి సంక్రాంతికి కుమేయబోతున్నారు. ఇక రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి స్టిల్ నాన్ బాహుబలి రికార్డ్ గా కంటిన్యూ అవుతున్న గబ్బర్ సింగ్ సినిమా మరొకసారి థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమా కూడా జూన్ 19 థియేటర్స్ లోకి రాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బండ్ల గణేష్. ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు వ్లాగ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాం, మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూడాలి ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇక జూన్ 27 రీ రిలీజ్ కాబోతుంది సినిమా చూపిస్తామా ఫిలిం. ఇక రిలీజ్ అయ్యి 1 year కాకపోయినా కూడా మళ్ళీ థియేటర్స్ లోకి వస్తా అంటుంది కన్నప్ప ఫిలిం. ఈ జూన్ 27 మరొకసారి థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. మా ఇంటి బంగారం 19 థియేటర్స్ లోకి రాబోతుండగా ప్రీ సేల్స్ తో అదరగొట్టింది ఈ సినిమా. నార్త్ అమెరికాలో సమంత స్టార్డమ్ ఏంటో మరొకసారి ప్రూవ్ అయింది. ప్రీ సేల్స్ ఇప్పటికే 2 లక్షల మార్క్ ని అక్కడ అందుకుంది. ఫైనల్ ప్రీ సేల్ 2,50,000 మార్క్ ని టచ్ అయితే సినిమాకి టాక్ బాగుండి వాకిన్స్ కనుక పడ్డాయంటే మాత్రం ప్రీమియర్ ప్లస్ డే 1 500,000 మార్క్ అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. సో చూడాలి డే 1 10 కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో. ఫౌజీ 2026 లోనే రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అది దసరాకి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో కూడా వాళ్ళు ఉండగా ఇప్పుడైతే డేట్ మరొకసారి మారనుంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం తీసుకుంటూ ఉండగా డిసెంబర్ 3 రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు మేకర్స్. పండగ సినిమాలకి అడ్డు రాకుండా హాలీవుడ్ సినిమాలతో పోటీ లేకుండా మంచిగా థర్స్డే రిలీజ్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలన్నా కూడా టైం పడుతుంది. ఇక వారణాసి విషయానికి వస్తే బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడా కూడా బడ్జెట్ రికవర్ కావట్లేదు అంటూ ఇప్పటికే రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటైతే ఒప్పుకోవాలి, ఓటీటీ మార్కెట్ ఒకప్పట్లా అయితే లేదు. కల్కి సినిమా ఎన్ని లాంగ్వేజెస్ కి అయితే అంత పే చేశారో ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ కి అంత పే చేయడానికి సినిమాకి ఎవరూ రెడీగా లేరు. అయితే ఇంగ్లీష్ తో పాటు ఇంకా చాలా లాంగ్వేజెస్ లో సినిమాని కొనుక్కోవడానికి రెడీగా ఉండడంతో ఓటీటీ పరంగా కల్కి సినిమా రికార్డ్ అయితే ఈ సినిమా బ్రేక్ చేయనుంది. అయితే ఈ సినిమా టార్గెట్ వచ్చేసి నాన్ థియేట్రికల్ కాదు, డైరెక్ట్ గా కొట్టేదేదో థియేట్రికల్ గానే కొట్టాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. అయితే బడ్జెట్ ఇష్యూ ఉందా అంటే కంప్లీట్ గా నో. ప్రెజెంట్ క్లైమాక్స్ కోసం ఒక 4 కోట్లు పెట్టి ఒక సెట్ అయితే రెడీ చేస్తున్నారు. షూటింగ్ అంతా ఈ సెట్ లోనే జరగనుండగా పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ పై కనిపించనుంది. ఇక మహేష్ బాబు బర్త్డే కూడా అప్డేట్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ అయితే గుండెలపై వేసుకుని ఉండొచ్చు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వారణాసి సినిమాకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.